హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వివి లక్ష్మీ క్లాసెస్. ఈరోజు మనం పార్లమెంట్ యొక్క ఆర్గనైజేషన్ నేర్చుకుందాం. అయితే ఏదైనా కూడా ఒక గవర్నమెంట్లో మెయిన్ 3 ఆర్గన్స్ అనేవి ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ లెజిస్లేటివ్, సెకండ్ వన్ ఎగ్జిక్యూటివ్ అండ్ థర్డ్ వన్ జుడిషియరీ. ఓకే, లెజిస్లేటివ్ అంటే ఇట్ మేక్స్ లాస్. సో ఈ ఆర్గాన్ ఏం చేస్తుంది? లా మేకింగ్. అండ్ ఆ లాస్ని ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? ఇంప్లిమెంట్స్ లాస్. అండ్ జుడిషియరీ అనేది ఇంటర్ప్రిట్స్ ద లాస్. ఆ లాస్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది. అలాగే లాస్ని ఎవరైనా సరే వైలేట్ చేస్తే కనుక వాళ్ళని శిక్షించడం. సో ఇది జుడిషియరీ. సో లెజిస్లేటివ్కి మనం మేక్స్ లాస్ ఎగ్జాంపుల్ ఏం చూసుకోవచ్చు అంటే పార్లమెంట్ అనేది ఇట్ ఈస్ ఏ లెజిస్లేటివ్ ఆర్గాన్. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఈ లాస్ని ఇంప్లిమెంట్ చేసేవారు. ఈ లాస్ని ఇంప్లిమెంట్ చేసేది ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్. సో ఎగ్జిక్యూటివ్లోకి ఎవరు వస్తారు? ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ ఇలా. నెక్స్ట్ జుడిషియరీ ఇంటర్ప్రిట్స్ లాస్. అంటే జుడిషియరీలో మనం ఎగ్జాంపుల్గా సుప్రీంకోర్టు చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి గవర్నమెంట్లో ఉండే మెయిన్ 3 ఆర్గాన్స్. అయితే ఇప్పుడు మనం నేర్చుకునేది పార్లమెంట్ యొక్క ఆర్గనైజేషన్ నేర్చుకుందాం. మన ఇండియన్ గవర్నమెంట్ అనేది పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్. మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటి? పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్. ఈ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని ఏమంటారు అంటే వెస్ట్ మినిస్టర్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా అంటారు. పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్నే వెస్ట్ మినిస్టర్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్. వెస్ట్ మినిస్టర్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ ప్లేస్ ఇన్ లండన్ వేర్ British Parliament is located. Okay, అండ్ నెక్స్ట్ ఈ పార్లమెంట్ గురించి ఏ ఆర్టికల్స్లో మెన్షన్ చేశారు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని పార్ట్ 5లో ఆర్టికల్ 79 to 122 పార్లమెంట్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. పార్లమెంట్ యొక్క ఆర్గనైజేషన్, డ్యూరేషన్, ప్రొసీజర్స్, కంపోజిషన్, పవర్స్, ప్రాసెస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఆర్టికల్ 79 to 122లో. ఫస్ట్ మనం పార్లమెంట్ యొక్క ఆర్గనైజేషన్ అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఏం చూద్దాం? పార్లమెంట్ యొక్క ఆర్గనైజేషన్ అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు పార్లమెంట్ యొక్క ఆర్గనైజేషన్. పార్లమెంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, అండ్ హౌస్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ ఏంటి? హౌస్ ఆఫ్ పీపుల్. పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ హౌస్ ఆఫ్ పీపుల్. అండ్ 1954లో వీటికి హిందీ నేమ్స్ అనేవి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి రాజ్యసభ అని, నెక్స్ట్ హౌస్ ఆఫ్ పీపుల్కి లోక్సభ అని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ రాజ్యసభని ఏమంటారు అంటే అప్పర్ హౌస్. రాజ్యసభని ఏమంటారు? అప్పర్ హౌస్ అని. అండ్ లోక్సభని లోవర్ హౌస్ అని అంటారు. ఈ రాజ్యసభ అప్పర్ హౌస్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ లోక్సభ లోవర్ హౌస్ పీపుల్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
ఈ 2 హౌసెస్‌కి లో కూడా పార్ట్ కాదు, మెంబర్ కాదు 2 హౌసెస్‌లోని. అండ్ అలాగే ఈ పార్లమెంట్ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వరు. కానీ ఇతను ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. ఇంటిగ్రల్ పార్ట్. ఓకే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేవారు రాజ్యసభ మీటింగ్స్ కానీ రాజ్యసభలో మెంబర్ కాదు, లోక్సభలో మెంబర్ కాదు, అలా అని ప్రొసీడింగ్స్కి అటెండ్ అవ్వరు. అయినా కూడా హీఈస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. అండ్ ఇక్కడ సపోజ్ మనకి ఏదైనా బిల్లు 2 హౌసెస్లో పాస్ అయిందనుకోండి, పాస్ అయిన తర్వాత ఈ బిల్లు లా అవ్వాలంటే ఎప్పుడవుతుంది? ప్రెసిడెంట్ యొక్క ఎసెంట్ లభించినప్పుడు మాత్రమే ఆ బిల్ అనేది లా అవుతుంది. సో ప్రెసిడెంట్ అంత ఇంపార్టెంట్. ఓకే. అండ్ అదేవిధంగా ప్రెసిడెంట్కి ఇంకా ఫంక్షన్స్ ఏంటంటే కొన్ని సర్టెన్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు పార్లమెంట్ని హౌసెస్ ఉన్నాయి, వాటి సమనింగ్ కానీ, నెక్స్ట్ ప్రొరోగ్ చేయడం కానీ, అలాగే లోక్సభ డిజల్యూషన్, అండ్ పార్లమెంట్ సెషన్స్లో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయడం, ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ యొక్క ఒక సెట్ అయిన ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఓకే. సో పార్లమెంట్లో ఏమేమి ఉంటాయి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ హౌస్ ఆఫ్ పీపుల్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని హిందీ నేమ్ రాజ్యసభ అని, హౌస్ ఆఫ్ పీపుల్ యొక్క హిందీ నేమ్ లోక్సభ అని తీసుకోవడం జరిగింది. 1954లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రాజ్యసభని ఏమంటారు? అప్పర్ హౌస్ అని, లోక్సభని లోవర్ హౌస్ అని అంటారు. అండ్ ఈ రాజ్యసభ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? వేటిని రిప్రజెంట్ చేస్తుంది అంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ లోక్సభ అనేది పీపుల్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ 2 హౌసెస్లో ఏ హౌస్లో మెంబర్ కాదు, అలా అని మీటింగ్స్కి అటెండ్ అవ్వరు. కానీ హీఈస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. ఎందుకంటే ఏదైనా ఒక బిల్లు తీసుకున్నప్పుడు ఈ 2 హౌసెస్లో పాస్ అయ్యి అది లా అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఎసెంట్ ఉంటేనే అది లా అవుతుంది. అదేవిధంగా ఇంకా ప్రెసిడెంట్ సెట్ అండ్ ఫంక్షన్స్ అంటే ఈ హౌసెస్ని సమన్ చేయడం, ప్రొరోగ్ చేయడం, లోక్సభ డిజల్యూషన్ కానీ, సెషన్లో లేనప్పుడు హౌసెస్ ఆర్డినెన్స్ జారీ చేయడం, ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇంపార్టెంట్ సెట్ అండ్ ఫంక్షన్స్. ఓకే. సో మనం ఆర్గనైజేషన్ గురించి చూసాం కదా. ఈ ఆర్గనైజేషన్ గురించి మనకి ఆర్టికల్ 79లో చెప్పడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇదే విధంగా మనం నెక్స్ట్ క్లాస్లో కంపోజిషన్ ఆఫ్ ది 2 హౌసెస్ చూద్దాం. కంపోజిషన్ ఆఫ్ 2 హౌసెస్ ఏంటా? 2 హౌసెస్ లోక్సభ అండ్ రాజ్యసభ. సో రాజ్యసభ కంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది, లోక్సభ కంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది అని చూద్దాం. అంటే రాజ్యసభలో స్టేట్స్ నుంచి ఎంతమంది రిప్రజెంట్ చేస్తారు, యూనియన్ టెరిటరీస్ నుంచి ఎంతమంది రిప్రజెంట్ చేస్తారు, అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఎవరు నామినేట్ చేస్తారు, ఎవరిని నామినేట్ చేస్తారు, అదేవిధంగా లోక్సభని స్టేట్స్ నుంచి ఎవరు రిప్రజెంట్ చేస్తారు, యూనియన్ టెరిటరీస్ నుంచి ఎవరు రిప్రజెంట్ చేస్తారు, లోక్సభ రాజ్యసభ ఎలక్షన్స్ అనేవి ఏ ప్రాసెస్లో జరుగుతాయి, డైరెక్ట్గానా ఇండైరెక్ట్గానా, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. సో లోక్సభకి రాజ్యసభకి ఎలక్షన్ అనేది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జరుగుతుందా, తర్వాత యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి, అండ్ ఎలక్షన్ ప్రాసెస్ ఇప్పుడు రాజ్యసభకి స్టేట్స్ నుంచి రిప్రజెంట్ చేసే వాళ్ళని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ద్వారా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. All the best.